ఎస్వీ న్యూస్ కి స్వాగతం. నా పేరు రేవతి. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. మహాశివరాత్రిని పురస్కరించుకుని పళ్లు పంపిణీ చేసిన భరోసా సంస్థ. పల్లికొండ రాజేష్ ఆధ్వర్యంలో భక్తులకు అరటిపళ్లు, నీళ్ల బాటిల్ అందజేత. కాళేశ్వర ఆలయానికి కొనసాగుతున్న భక్తుల రద్దీ. క్యాత్ ల్యాబ్ టెండర్లను రద్దు చేయాలి. కార్మికులకు కాంట్రాక్ట్ వైద్యం వద్దు. సింగరేణి కాలరీస్ ఎంప్లాయీస్ యూనియన్ సిఐటి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తుమ్మల రాజారెడ్డి. ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో కాంగ్రెస్ పార్టీ తరఫున ఘన విజయం సాధించిన 50 మంది కార్పొరేటర్లతో ఈరోజు రామగుండం శాసనసభ్యులు గౌరవనీయులు ఎంఎస్ రాజ్ ఠాకూర్ హైదరాబాద్లో గల తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నివాసానికి వెళ్లి మర్యాదపూర్వకంగా భేటీ కావడం జరిగింది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి ఇటీవల జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు సాధించిన విజయంపై హర్షం వ్యక్తం చేస్తూ గెలుపొందిన ప్రతి ఒక్క కార్పొరేటర్కు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రజల విశ్వాసంతో, ప్రజల ఆశీర్వాదంతో వచ్చిన ఈ విజయం కాంగ్రెస్ పార్టీ పాలనపై ప్రజలకు ఉన్న నమ్మకానికి నిదర్శనమని సీఎం పేర్కొన్నారు. ఆదివారం మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా గోదావరి ఖనిలోని శివాలయాలు శివనామస్మరణతో మారుమోగాయి. మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా భక్తులు గోదావరి ఖని శివారులోని గోదావరి నదిలో పుణ్యస్నానాలు ఆచరించారు. తీరాన ఉన్న గంగాదేవి ఆలయం, యోగముద్రలో ఉన్న శివుని విగ్రహం వద్ద పూజలు చేశారు. అనంతరం గోదావరి ఖని శ్రీ కోదండ రామాలయంలోని శివాలయం, పౌర్హౌస్ కాలనీలోని కాశీ విశ్వేశ్వర ఆలయం, జనగామ గ్రామంలోని శ్రీ త్రిలింగ రాజరాజేశ్వర స్వామి ఆలయం, మార్కండే కాలనీలోని శివాలయంలో భక్తులు క్యూలైన్ల ద్వారా శివుణ్ణి దర్శించుకుని లింగానికి అభిషేకాలు చేశారు. కాగా ఈ సందర్భంగా జాగరణ కోసం అవసరమైన పూలు, పళ్లు, ప్రమిదలు, వత్తులు, పూజా సామాగ్రి క్రయ విక్రయదారులతో ప్రధాన చౌరస్తా సందడిగా మారింది. మీ కూడా అయితే నన్ను కొడతారు. కోరికలు తీర్చాలని ఎంతో ఉత్సాహంతో వస్తున్నటువంటి భక్తులందరికీ జాతరకి ఇక్కడ స్నానవాటికలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అక్కడ కూడా స్నానాలు చేసుకోవచ్చు. మహిళా సోదరులకి బట్టలు మార్చుకోవడానికి ప్రత్యేక గదులు ఏర్పాటు చేయడం జరిగింది. అవన్నీ కూడా వేలాల జాతరలో విషాదం, గుండెపోటుతో వ్యక్తి మృతి. జైపూర్ మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం వేలాల గట్టు మల్లన్న జాతరలో నస్పూర్కు చెందిన బింగ్ రాజేందర్ గట్టు మల్లన్న స్వామిని దర్శించుకోవడానికి
గుట్టపైకి ఎక్కుతూ ఉండగా హార్ట్ స్ట్రోక్ తో చనిపోయాడు. మృతదేహం వద్ద రోధిస్తున్న కుటుంబ సభ్యులు. ఓటు వేసి చెప్పండి, ఓటు వేశారా, లేదంటే ఇచ్చిన డబ్బులు వెనక్కి ఇచ్చేయండి. మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ 9వ డివిజన్ ఎన్నికల్లో ఓడిన బీజేపీ అభ్యర్థి జాడి తిరుపతి, అతని భార్య రూప తాము పంచిన డబ్బులు తిరిగి ఇవ్వాలని డిమాండ్. ఇది మాట అయితే మీ నాన్న పేరు ఏంది? మాటేది నర్సమ్మ. నేను మంత్రాలు ఇవ్వరు, మీరు రమ్మని ఇవ్వరు, వచ్చి అడుక్కునేందుకు చెప్పు. 3,000 లెక్క పెట్టుకో. రేపు ఉండే డబ్బులు మిమ్మల్ని ఏకరు ఇప్పుడు కదా. చెప్తాను దమ్మున మొగడే అన్నదమ్మున మొగడే ఉంటుంది కదా. అవన్నీ మనకి ఎందుకు దమ్ము లేక అవన్నీ మనకు ఎందుకు సంపన్న. జయశంకర్ భూపాలపల్లి జిల్లా తెలంగాణలో పవిత్ర పుణ్యక్షేత్రమైన శ్రీ కాళేశ్వర ముక్తేశ్వర స్వామి ఆలయానికి భక్తుల రద్దీ కొనసాగుతున్నారు. మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని వివిధ ప్రాంతాల నుంచి తెల్లవారుజాము నుంచే భక్తులు బారులు తీరారు. తెలంగాణతో పాటు మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల నుంచి భక్తులు భారీగా తరలివస్తున్నారు. ముందుగా త్రివేణి సంఘం వద్ద పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు. గోదావరి తీరంలో సైకత లింగాలకు పూజ, గోదావరి మాతకు దీపాలు వెలిగిస్తున్నారు. అనంతరం శ్రీ కాళేశ్వర ముక్తేశ్వర స్వామి వారిని దర్శించుకుని రుద్రాభిషేకాలు, అమ్మవారికి కుంకుమార్చనలు చేస్తున్నారు. కాళేశ్వర ముక్తేశ్వర స్వామికి ప్రత్యేక పూజ నిర్వహిస్తున్నారు. స్వామివారి దర్శనానికి భక్తులు బారులు తీరుతున్నారు. శివనామ స్మరణతో ఆలయ ప్రాంతం మార్మోగుతోంది. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు ఏర్పాట్లు చేశారు. మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలంలోని మోరంపల్లి గ్రామ సమీపంలోని నేషనల్ హైవేపై బైక్, కారు ఢీ. ఈ ప్రమాదంలో బొలెరో వాహనం అదుపు తప్పిన బోల్తా. బొలెరో వాహనంలో ఉన్న 4 వ్యక్తులతో పాటు 3 చిన్నారులు, బైక్పై ఉన్న వ్యక్తికి తీవ్ర గాయాలు. స్థానికులు వెంటనే ఆసుపత్రికి తరలించారు. సింగరేణి కార్మికుల ప్రాణాలతో చెలగాటమాడేలా L1 పేరిట గోదావరిఖని ఏరియా ఆసుపత్రిలో PPP ప్రాతిపదికన నిర్వహించ తలపెట్టిన కాత్ ల్యాబ్ కాంట్రాక్ట్ టెండర్లను వెంటనే రద్దు చేయాలని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తుమ్మల రాజారెడ్డి డిమాండ్ చేశారు. ఉద్యోగుల ఆరోగ్యానికి సంబంధించిన కీలకమైన ప్రాజెక్టును లెస్ టెండర్లతో కార్పొరేట్ ఆసుపత్రులకు కేటాయించడం అంటే కార్మికుల ప్రాణాలతో చెలగాటమాడినట్లేనని ఆరోపించారు. బొగ్గు రవాణా,
ఓబీ తవ్వకాలు, రోడ్లు, ఇతర నిర్మాణ పనుల్లో లెస్ టెండర్లు వేస్తున్న వారికి కంపెనీ పనులు అప్పగిస్తున్న కార్మికుల వైద్య సేవలకు సంబంధించిన అంశంలో లెస్ టెండర్లను పరిగణలోకి తీసుకోవడం సరికాదన్నారు. ఈ విధానం కార్మికుల పట్ల సింగరేణి సంస్థ అవలంబిస్తున్న అనాలోచిత దుర్మార్గమైన చర్య అని రాజారెడ్డి తీవ్రంగా విమర్శించారు. కార్యక్రమంలో ఆర్జీవన్ గౌరవ అధ్యక్షులు అరపల్లి రాజమౌళి, అధ్యక్ష కార్యదర్శులు వంగల శివరామిరెడ్డి, అలాగే మెండే శ్రీనివాస్, దుర్గాప్రసాద్, కొమ్మ రమేష్, సందీప్ తదితరులు పాల్గొన్నారు. కార్మికులకి కోవిడ్ తర్వాత గుండె సంబంధించిన జబ్బులు ఎక్కువ వస్తున్నాయి. మార్గ మధ్యంలోనే పిట్టల్లాగా రాలిపోతా ఉన్నారు. అండర్గ్రౌండ్లో పోయిన కార్మికులు యూత్, ఇంకా 5-10 సంవత్సరాలు కూడా సర్వీస్ చేయని కార్మికులు అండర్గ్రౌండ్లో కింద పడి చనిపోతూ ఉన్నారు. అందుకనే గోదావరి లాంటి ఒక పెద్ద ప్రాంతంలో కార్డియాలజిస్ట్ సెంటర్ని ఏర్పాటు చేసి దాంట్లో స్పెషలిస్ట్ డాక్టర్లు పెట్టాలని చెప్పి సిఐటిగా మేము 2-3 సంవత్సరాల నుంచి విరామం లేకుండా రిప్రజెంటేషన్ ఉద్యమాలు చేస్తూ ఉన్నాం. దాని ఫలితంగా గోదావరి కన్లో ఇలా ఇది క్యాత్ ల్యాబ్ అనేది ఏర్పాటు చేయడం కోసం చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ గారు, సిఎంఓ గారు చొరవ తీసుకొని ఏర్పాటు చేసిండ్రు. ఇది సింగరేణి మేము అంటున్నది పీపీపీ కాకుండా ప్రభుత్వం పార్ట్నర్షిప్తో నడపకుండా సింగరేణి యాజమాన్యమే పూర్తి నడపాలని డిమాండ్ చేస్తున్నాం. కార్మికుల ఆరోగ్యం, కార్మిక కుటుంబాల ఆరోగ్యం దృష్ట్యా కంపెనీ డబ్బుల కోసం చూడాల్సిన అవసరం లేదు. ఓ రోడ్డు నిర్మాణమో లేకపోతే బిల్డింగ్ నిర్మాణం అయితే ఎలువన్ టెండర్లో ఆహ్వానించచ్చు, ఎలువని వేసుకోవచ్చు, అవి కూలిపోతే మళ్ళీ కట్టుకోవచ్చు. కానీ కార్మికుల శ్రేయస్సు కోసం పనిచేసే హాస్పిటల్ హెల్త్ విషయంలో ప్రాణాలు పోతే అని చెప్తాంటే ఎలువన్ టెండర్లు ఏంది? నాణ్యమైన డాక్టర్లు పెట్టాలి, మంచి సెంట్రల్ కార్డియాలజిస్ట్ హాస్పిటల్కి సంబంధించిన టెండర్లు ఇచ్చినా కొంచెం అర్థం ఉండేది. కానీ అనుభవం లేని ఆర్థో హాస్పిటల్కి ఇట్లాంటి కార్మికుల ఆరోగ్యం సంబంధించిన టెండర్లు ఇస్తే ఇది ఏ రకంగా ఆమోదమైందో చెప్పవచ్చు వాళ్ళకి యాజమాన్యం. మేము ఇప్పటికైనా డిమాండ్ చేస్తున్నాం, కార్మికుల ఆరోగ్యానికి పెట్టే సంబంధిత ఏ విషయాలు కూడా ఎల్లు అనే వర్డ్ అయిన రావద్దు. ఈ రోజు మహాశివరాత్రిని పురస్కరించుకుని అంతర్గా మండలం గోలివాడలో భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి గోదావరిలో పుణ్యస్నానాలు ఆచరించారు. తెల్లవారుజాము నుంచి నదీ తీరం భక్తుల సందడితో నిండిపోయింది. భక్తి నామస్మరణతో పరిసరాలన్నీ పులకించిపోయాయి. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని స్థానిక అధికారులు విస్తృతమైన ఏర్పాట్లు చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీస్ బందోబస్తును కూడా ఏర్పాటు చేశారు.
కరీంనగర్ జిల్లా కేంద్రంలోని ప్రతిమా మల్టీప్లెక్స్ లో ఎన్టీపీసీ డిప్యూటీ మేనేజర్ ఆరపల్లి రాజేందర్ అధ్యక్షతన దళిత ఇంటలెక్చువల్ సమావేశం జరిగింది. సమావేశానికి మాజీ మంత్రి మోత్కుపల్లి నరసింహులు, మానకొండూరు శాసనసభ్యులు, కాంగ్రెస్ పార్టీ ఎస్ఎస్ఎల్ రాష్ట్ర చైర్మన్ కవంపల్లి సత్యనారాయణ గారితో పాటు పలువురు ఉమ్మడి కరీంనగర్ జిల్లా పరిధిలోని కరీంనగర్, పెద్దపల్లి, జగిత్యాల, సిరిసిల్ల, వరంగల్ జిల్లాకు చెందిన దళిత నాయకులు, అధికారులు, ప్రొఫెసర్, అడిషనల్ కలెక్టర్లు, ఆర్డీఓకు, వివిధ ప్రభుత్వ డిపార్ట్మెంట్కు చెందిన అధికారులు, తహసీల్దార్లు, ఈవోలు, ప్రభుత్వ ఉపాధ్యాయులు, లెక్చరర్లు, అడ్వకేట్లు, జర్నలిస్టులు, సర్పంచ్లు, మాజీ జెడ్పీటీసీలు, మాజీ ఎంపీటీసీలు, మాజీ కార్పొరేటర్లు, కౌన్సిలర్లు పాల్గొన్నారు. అందులో గోదావరిఖని ప్రాంతం నుండి ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం పక్షాన మేము కూడా పాల్గొని మాజీ మంత్రి మోత్కుపల్లి నరసింహులు, అలాగే మానకొండూరు శాసనసభ్యులు కవంపల్లి సత్యనారాయణ గారిని చాలువాతో ఘనంగా సన్మానించి పూల బొకే అందించి శుభాకాంక్షలు తెలపడం జరిగింది. రామగుండం అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి, భారత మాజీ ఉప ప్రధాని స్వర్గీయ బాబు జగజీవన్ రామ్ విగ్రహానికి, మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహాలు తొలగింపు విషయంలో కూడా సమావేశంలో అతిథుల దృష్టికి తీసుకురావడం జరిగింది. అంతేకాకుండా అంతర్గాం మండలం లింగాపూర్ గ్రామ శివారు సర్వే నంబర్ 132, 134లో లెదర్ ఇండస్ట్రీ ఏర్పాటు విషయంలో కాలయాపన కొంతమంది అడ్డుపడుతూ ఉన్న విషయం కూడా సమావేశంలో అతిథుల మరియు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని దళిత ఇంటలెక్చువల్స్ దృష్టికి తీసుకురావడం జరిగిందని పేర్కొన్నారు. మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని కమాన్పూర్ మండల కేంద్రంలోని శ్రీ చంద్రమౌళీశ్వర శివాలయం, జూలపల్లి శ్రీ మల్లికార్జున స్వామి ఆలయాలకు భక్తులు పోటెత్తారు. ఉదయం నుంచే భక్తులు శివాలయాలకు వెళ్లి స్వామి వారికి అభిషేకాలు చేశారు. మంగళ నీరాజనీయ దీపేశ్వర కరుణా జ్యోతి మనసే కాగా, కరుణా జ్యోతి మనసే కాగా, సంగీతాత్మ మంగళములు పాడ నా నీరజనమే, నీరజనమై నా నీరజనమై. లింగేశ్వర కారుణ్య సాగర వరభక్త సాధ్య ఉమా పార్థివ కోటి లింగేశ్వర, కోటి లింగేశ్వర, కోటి లింగేశ్వర. హర హర మహాదేవ హర శంభో శంకర. శివరాత్రి కాబట్టి ముందు వెళ్తారు కదా. ఓం నమో హీనం భక్తిహీనం శక్తిహీనం పరమేశ్వర యత్పూజితం మయా దేవ పరిపూర్ణం తదస్తు మే. అనైన ధ్యాన ఆవాహనాది షోఢోపచారణేన సర్వాత్మక సర్వంసి కోదండపుర నివాస చంద్రమౌళీశ్వర చరణారవిందార్పణమస్తు. సర్వే జనా సుఖినో భవంతు. ఆదివారం రోజున గోదావరి నదీ తీరం రామగుండం లింగాపూర్లోని శ్రీ గంగా గౌరీ రామలింగేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో గోదావరి నది స్నానం ఆచరించి స్వామివారిని గావించుకొని భక్తులకు పల్లికొండ రాజేష్ ఆధ్వర్యంలో రక్షా యూత్ సభ్యుల సమక్షంలో భరోసా సంస్థ సహకారంతో అరటిపళ్లతో పాటు వాటర్ బాటిల్స్ అందజేసి శివరాత్రి శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం పల్లికొండ రాజేష్ మాట్లాడుతూ రామగుండం లింగాపూర్ ప్రజలందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలియజేస్తున్నానని, ఆ పరమేశ్వరుడు భక్తులందరినీ చల్లగా చూడాలని, ఆయురారోగ్యాలు ప్రసాదించాలని, అనుకున్న కోరికలు నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని మాట్లాడారు. ఈ కార్యక్రమంలో భరోసా సంస్థ నిర్వాహకురాలు నజీమాతో పాటు రక్షా యూత్ సభ్యులు పల్లికొండ నరేష్, జేసీ, పల్లికొండ సంతోష్, బెంగి నరేందర్, ధర్మాజీ రాజేష్, గారె అనిల్, ఇందారపు టెంకు,
కల్లడ మల్లేష్ తో పాటు తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మహాశివరాత్రిని పురస్కరించుకుని పళ్లు పంపిణీ చేసిన భరోసా సంస్థ. పల్లికొండ రాజేష్ ఆధ్వర్యంలో భక్తులకు అరటిపళ్లు, నీళ్ల బాటిల్ అందజేద్దాం. కాళేశ్వర ఆలయానికి కొనసాగుతున్న భక్తుల రద్దీ. క్యాత్ ల్యాబ్ టెండర్లను రద్దు చేయాలి. కార్మికులకు కాంట్రాక్టు వైద్యం వద్దు. సింగరేణి కాంగ్రెస్ ఎంప్లాయీస్ యూనియన్ సిఐటి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తుమ్మల రాజారెడ్డి. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం.